జీవితమంతయు వ్యర్థముగాను దుఃఖముతోను గడపెటయేలా వచ్చి ఆయన శరణ జొచ్చునచో వాంఛతో నిన్ను స్వీకరించు రామును తరుణమిదే తెలచుచున్నాడు నీ ప్రభువైన యేసునంతకు దేవునికి స్తోత్రం. కాబట్టి సహోదరులారా, ప్రతి మానవులు కూడా మరణించవలసిందే. అయితే మరణించిన తర్వాత మరొక జన్మ ఉందని ప్రభుని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు బోధిస్తున్నారు. చూడండి, ఒక విత్తనం ఉందనుకోండి, విత్తనము భూమిలో పాతి పెట్టబడిన తర్వాత అది చచ్చిన తర్వాత మొలకెత్తుతాయి. అదేవిధంగా మనము కూడా దేవుని ప్రభు చెప్తున్నారు, యేసునందు విశ్వాసం ఉంచేవాడు అనగా ప్రభుని యేసుక్రీస్తు దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయనే శాంతిమూర్తని, ఆయనే సర్వోన్నతుడని, ఆయనే ఆకాశమును భూమిని వాటి సర్వమును సృజించిన వాడని మీరు నమ్మితే, కాబట్టి ఆ యొక్క నమ్మితే దేవుని వాక్యాన్ని చేస్తారని వాక్యము సెలవిస్తుంది. సహోదరులారా, మనమందరము కూడా మరొక్కసారి ప్రభుని యేసుక్రీస్తు ఆయన ఆకాశమందును భూమి అందును సర్వాధికారాలు కలిగిన దేవుడని విశ్వసిద్దాం. ఎందుకంటే ఆయన మానవుల రక్షణ కొరకై, మానవుల విమోచన కొరకై, మానవుల యొక్క జీవితాలు బాగుపడడం కొరకై, మానవుల యొక్క శాపమును ఆశీర్వాదంగా మార్చడం కొరకై ప్రభుని యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి సహోదరులారా, యేసు ప్రభువు ఆయన సర్వలోకమునికి దేవుడై ఉన్నాడు. ఒక ప్రాంతానికో, ఒక గ్రామానికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో కాదు, యావత్ సృష్టి అంతటికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచువారు మరణంలో ఉండి జీవములోనికి దాటి ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. సహోదరులారా, మరొక్కసారి ప్రభుని యేసుక్రీస్తుని మీరు అంగీకరించినట్లయితే, ప్రభుని యేసుక్రీస్తుని నమ్ముకున్నట్లయితే, ప్రభుని యేసుక్రీస్తుని ఆయన విశ్వసించినట్లయితే రక్షణ పొందుతారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క గొమ్మంత ప్రాంత ప్రజలకు మరొకసారి ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రభుని మరొకసారి మీరు నమ్మి విశ్వసించి విశ్వాసము ద్వారా దేవుని రాజ్యానికి వారసులు కావాలని విశ్వసిస్తూ ఈ మాటలు తన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.